కదిలే ఆలోచనల గుంపే మనస్సు. ఆ ఆలోచనలను లయం చేయడం ద్వారా ఆనందానుభూతిని పొందవచ్చని ప్రేమ, ధ్యానం, మరణాలను ఒకదానికొకటి అనుసంధానం చేస్తే అవిచ్చే ఫలితాలు అద్భుతంగా ఉంటాయని తెలియజేసే అద్భుత గ్రంథం విజ్ఞాన భైరవ తంత్రం. ది బుక్ ఆఫ్ సీక్రెట్స్ అనే ఆంగ్ల రచనకు తెలుగు అనువాదంగా ఓషో రూపొందించిన అద్భుత గ్రంథమిది. ఈ విజ్ఞాన భైరవ తంత్రానికి మూల పురుషులు పార్వతీ పరమేశ్వరులు. పార్వతీమాత ఈ ప్రకృతిలో ఉన్న జ్ఞానాన్ని తనకు అనుగ్రహించమని పరమేశ్వరుడిని అడిగినప్పుడు ఆయన ఈ భైరవ తంత్రం ద్వారా విజ్ఞాన సారాన్ని ఆమెకందించాడు. మరణం, ప్రేమ, ధ్యానం ఎప్పుడూ వర్తమానంలో జరుగుతాయి. అయితే ఏ వ్యక్తి అయినా మరణం గురించి ఆలోచిస్తే ప్రేమించలేరని, ప్రేమించలేకపోతే ధ్యానించలేరంటాడు ఓషో. తన గ్రంథం ద్వారా ప్రతి ఒక్కరూ ప్రేమ, ధ్యానం, మరణాలను అనుసంధానిస్తే అద్భుతమైన ఆనందం సొంతమవుతుందని ఓషో వివరించాడు. దీని ద్వారా మనిషి తాను మనిషి స్థాయి నుంచి దైవంగా మారడానికి అనువైన విషయాలను ఓషో విపులంగా వివరించిన తీరు వర్ణనాతీతం. ఈ అపురూప గ్రంథ పరిచయమే నేటి గ్రంథాలయం. అందరికీ నమస్కారం. గ్రంథాలయం కార్యక్రమానికి స్వాగతం. నా పేరు ఎం నాగరమాదేవి. నేను గన్నవరం నుండి వచ్చాను. మనం గత కొన్ని ఎపిసోడ్లుగా విజ్ఞాన భైరవ తంత్ర అనే పుస్తకాన్ని గురించి చక్కగా తెలుసుకుంటూ వస్తున్నాం. దాన్ని ఓషో అందించారు మనకి. గత 5 ఎపిసోడ్లలో మనం ఏం చెప్పుకున్నామో ఆ విషయాలను ఒక్కసారి గుర్తు చేసుకుని తర్వాత ఈరోజు మళ్ళీ మరికొన్ని విశేషాలను మనం తెలుసుకుందాం. అందులో మనం ముఖ్యమైనటువంటి విషయాలను మాత్రమే మనం చెప్పుకోగలుగుతున్నాం. కొన్ని విషయాల్ని చెప్పుకునే అవకాశం కూడా రావట్లేదు. దీన్ని గమనించగలరని కోరుకుంటూ ఉన్నాను. గత 5 ఎపిసోడ్లలో మనస్సు మాయలను అధిగమించటం అనే అధ్యాయంలో ఉన్నటువంటి విశేషాంశాలని ఇప్పుడు తెలుసుకుందాం. ఆధ్యాత్మికత అంటే అది ఎక్కడో లేదు. ఈ శరీరం ఉంది, ఈ శరీరానికి పైన దుస్తుల్ని ధరించాను. ఈ దుస్తుల్ని అంటే జన్మ జన్మలుగా ఉన్నటువంటి భావాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ దుస్తుల్ని తొలగిస్తే ఉన్నది అసలైనటువంటి ఆత్మ పదార్థమే లేదా మూల చైతన్య పదార్థమే అని మనం తెలుసుకున్నాం. అట్లాగే నిధి మనలోనే ఉంటుంది. ఆ నిధిని మనం తెలుసుకోలేకపోతున్నాం. ఆ బిచ్చగాడు జన్మాంతరాలుగా బిచ్చం ఎత్తుకుంటూనే ఉంటున్నాడు, కానీ తన లోపల ఉన్నటువంటి నిధిని తెలుసుకోలేకపోతూ ఉన్నాడు. ఒక్కసారి ఆ నిధిని కనుక్కుంటే ఆ క్షణంలోనే అతడు మహారాజు కాగలడు అని తెలుసుకున్నాం. అట్లాగే బుద్ధుడు తన అంతరంలో ఉన్నటువంటి నిధిని కనుక్కున్నాడు, అతడు అద్భుతమైనటువంటి స్థితికి చేరాడు అని కూడా మనం చెప్పుకుని ఉన్నాం. అట్లాగే అంధుడు ఉన్నాడు. ఆ అంధుడికి ఆ అంధత్వం తొలగాలంటే ఒక చిన్న శస్త్రచికిత్స చేస్తే అతనికి ఆ అంధత్వం తొలగి చక్కటి చూపు వస్తుంది అని మనం తెలుసుకుని ఉన్నాం. అట్లాగే ఒక ఇల్లు ఉంది, ఆ ఇంటికి కిటికీలు లేవు, వెలుతురు లేదు. ఆ వెలుతురు రావాలి, ఆ వెలుగు రావాలి అంటే ఎక్కడో ఒక చిన్న కన్నాన్ని చేస్తే ఆ వెలుగు ప్రసారితమవుతుంది. అట్లాగే సూది మాంసం కోసేవాడు దగ్గర ఉండేటువంటి కత్తులు. ఇప్పుడు సూది వైద్యానికి అంటే డాక్టర్స్ ఆ వైద్యాన్ని చేసేటప్పుడు సూదినే ఉపయోగిస్తారు. అక్కడ కత్తులు పనికిరావు. మాంసం కోసేవాడి దగ్గర పెద్ద పెద్ద కత్తులు ఉంటాయి, అతనికి సూది పనికిరాదు. అంటే సూది అతి చిన్న సూది ఎంతో పని చేస్తుంది. అట్లాగే చిన్న తంత్రాలు ఎంతో అద్భుతమైనటువంటి పని చేస్తూ వస్తూ ఉన్నాయి. అట్లాగే చిన్న అణువు హిరోషిమా, నాగసాకి నగరాలనే ధ్వంసం చేసేసాయి. ఇప్పుడు శివుడు అందిస్తూ ఉన్నటువంటి ఈ సూత్రాలు అతి చిన్నవే. ఆ అతి చిన్న సూత్రాల్లోనే అత్యంత అద్భుతమైనటువంటి శక్తి దాగి ఉంది. వాటిని ఎప్పుడైతే మనం ఆచరిస్తూ వస్తామో అప్పుడు మాత్రమే మనం వాటిని తెలుసుకోగలుగుతాం.
అట్లాగే శ్వాసని గురించి మనం తెలుసుకున్నాం. అంటే ఈ ఉచ్ఛ్వాస నిశ్వాస, ఈ ఉచ్ఛ్వాసకి నిశ్వాసకి మధ్యలో వచ్చేటువంటి విరామం ఉంటుంది, ఒక బిందువు ఉంటుంది, అదే కేంద్రము. నువ్వు ఆ కేంద్రంలోకే నువ్వు చేరుకోవాలి అని తెలుసుకున్నాం. అట్లాగే ఎరుకకు 3 పొరలు ఉంటాయి అని ఆ 3 పొరల్ని గురించి కూడా మనం తెలుసుకుని ఉన్నాం. అట్లాగే అవధానము అంటే ఒక్క విషయం మీద ఏకాగ్రత చూపించటం. అట్లాగే ఎరుక అంటే శ్వాస మీద ధ్యాసతో ఉంటూనే ఆ బిందు విరామాన్ని తెలుసుకుంటూనే నీవు ఒక్కొక్క విషయాన్ని నీవు ఎరుకలోకి తెచ్చుకుంటూ అన్ని విషయాల పట్ల నీవు ఎరుకతో ఉన్నప్పుడు విశ్వ బ్రహ్మాండంలో ఉన్నటువంటి ప్రతి విషయం పట్ల నీవు ఎరుకతో ఉండగలుగుతావు అనేటువంటి ఒక విశిష్టమైనటువంటి ప్రక్రియను కూడా నిన్న మనం తెలుసుకుని ఉన్నాం. అంటే గత ఎపిసోడ్లలో మనం తెలుసుకుని ఉన్నాం. అట్లాగే ఈ మనస్సు యొక్క అధీనంలోనే మనం ఉంటున్నాం, మనస్సు యొక్క మాయల్లోనే మనం ఉంటున్నాం. కారణం ఈ మనస్సుకి గత శిక్షణలే. అంటే జన్మాంతరాల నుండి ఏదైతే వస్తుందో ఆ మనస్సు చేసేటువంటి అవరోధాల మూలంగానే మనం సరైనటువంటి ఆధ్యాత్మిక స్థితికి మనం చేరుకోలేకపోతున్నాం అనే విషయాన్ని కూడా మనం తెలుసుకుని ఉన్నాం. అట్లాగే మనస్సు చేసే అవరోధాల్లో భయం అనేది ఒకానొకటి. ఈ భయాన్ని పోగొట్టుకోవటానికి బుద్ధుడు సాధకులకి శ్మశానంలోకి వెళ్ళి అప్పుడే కాలి ఆరిపోయినటువంటి చితి మీద కూర్చుని 3 నెలలు 6 నెలలు 9 నెలలు సాధన చేయమని చెప్తాడు. అప్పుడు ఆ భయం నుండి వాళ్ళు విముక్తులవుతారు. ఎప్పుడైతే ఈ భయం నుండి విముక్తులవుతారో అప్పుడు వాళ్ళు మృత్యు భయం నుండి కూడా బయటికి రాగలుగుతారు. అన్ని భయాలకి మూల కారణం మృత్యు భయమే. కాబట్టి ఒక్కసారి మరణంలో కనుక మనం అడుగు పెడితే ప్రేమించగలుగుతాం. ప్రేమతత్వాన్ని అర్థం చేసుకోగలిగితే ధ్యానంలోకి అడుగు పెట్టగలుగుతాం, ధ్యానంలో బ్రహ్మానంద స్థితిని పొందగలుగుతాం. ఇది మనం గత ఎపిసోడ్లలో మనం తెలుసుకున్నటువంటి విశేషాంశాలు. ఇప్పుడు ఈరోజు మళ్ళీ మనం ఒక కొత్త అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. అదే అవధానపు 5 తంత్రాలు ఆ అధ్యాయం పేరు. అందులో ఒక సూత్రాన్ని గురించి ఈరోజు మనం చక్కగా వివరించుకుందాం. సూత్రం: భ్రూమధ్యం మీద అవధానం. మనస్సునే ఉంచుకో ఆలోచనల కన్నా ప్రముఖంగా. నిండ నువ్వు స్వరూపాకృతిని శ్వాససారంతో శిరోపరితలం మీద అక్కడి నుంచి కాంతిగా వర్షించేలా. భ్రూమధ్యం మీద అవధానం. భ్రూమధ్యం మీద అవధానం. భ్రూమధ్యం అంటే 2 కనుబొమ్మల మధ్యలో ఉన్నటువంటి ప్రదేశం. ఈ సూత్రంలోకి వెళ్ళే ముందు ఒక అద్భుతమైనటువంటి ఒక వ్యక్తి గురించి మనకు అందిస్తారు. అతనే మహా గ్రీకు వేదాంతి పైథాగరస్. ఈ పైథాగరస్ ఈజిప్ట్లో ఉన్నటువంటి ఒక పాఠశాలకు వెడతాట. ఆ పాఠశాలలో నాకు ప్రవేశాన్ని కల్పించమని అడుగుతాడు. అయితే అది ఏం పాఠశాల అంటే మార్మిక గూఢ విద్యా పాఠశాల అది. అయితే వాళ్ళు ఆ పాఠశాలలో అతనికి ప్రవేశానికి అనర్హుడిగా ప్రకటిస్తారట. ఎందుచేతను అంటే నీవు ఇలా సాధారణమైనటువంటి ఈ వ్యక్తిగా వచ్చేస్తే ఈ పాఠశాలలో నిన్ను చేర్చుకునేటువంటి అవకాశం లేదు. నువ్వు ఒక విభిన్నమైనటువంటి వ్యక్తిగా మారినప్పుడు మాత్రమే మేము ఈ పాఠశాలలో నీకు ప్రవేశాన్ని కల్పిస్తాము అని అంటారట. అప్పుడు అతను అంటారట, ఇక్కడ నేను జ్ఞానాన్ని ఆర్జించటం కోసం నేను ఈ పాఠశాలకు వస్తున్నాను అంటారట. అప్పుడు వాళ్ళు ఏమంటారు అంటే, నీవు అనుభవ జ్ఞానంతో ఉన్నప్పుడు మాత్రమే, ఆ అనుభవ జ్ఞానంతో కూడినటువంటి ప్రజ్ఞ ఉంటే మాత్రమే ఈ పాఠశాలలో నీకు ప్రవేశం లభిస్తుంది తప్ప నీకు ఆ అనుభవ జ్ఞానంతో కూడినటువంటి లేకపోతే నీకు ఈ పాఠశాలలో ప్రవేశం లేదు అని మేము ప్రత్యేకమైనటువంటి తంత్రాన్ని చెప్తాము. దాన్ని నీవు ఉపయోగించుకుని ఒక 40 రోజుల పాటు ఆ శిక్షణ
ఆ సాధన చేసిన తరువాత నీలో అంతర్గతమైనటువంటి మార్పు వచ్చిన తర్వాతనే నిన్ను నేను ఈ పాఠశాలలో చేర్చుకుంటాము అని చెప్తారట. కానీ అతనికి ఆ పాఠశాలలోనే చదవాలని ఉంది. అందుకే పడుతూ లేస్తూ 40 రోజుల పాటు వాళ్ళు ఉపవాసాలు ఉండమని చెప్తారు. అలా ఉపవాసాలతో ఉంటూ వాళ్ళు చెప్పినటువంటి సాధన పద్ధతుల్ని ఆచరిస్తూ 40 రోజుల పాటు ఉంటాడు. ఆ చేసిన తరువాత అతనిలో ఒక అద్భుతమైనటువంటి పరివర్తన వస్తుంది. అది ఏ సాధన అంటే ఇప్పుడు మనం చెప్పుకోబోతూ ఉన్నటువంటి ఈ తంత్రాన్నే ఆ పైథాగరస్సు ఆచరించి ఉన్నాడు అని మనకు చెప్తారు. అప్పుడు ఆ పాఠశాలకు వెడతాట. ఆ వెళ్ళినప్పుడు ఈ పైథాగరస్సు ఆ పాఠశాల యాజమాన్యంతో చెప్తాట. ఏమని అంటే, మరి నిజంగానే మీరే సరైనటువంటి స్థితిలో ఉన్నారు. ముందుగానే గనక ఈ శిక్షణ లేదా ఈ ప్రక్రియలను, ఈ పద్ధతుల్ని నేను పాటించకుండా ఉంటే అప్పుడు మీరు నన్ను చేర్చుకుని ఉండేవాళ్ళు కాదు. ఇప్పుడు నేను లేనటువంటి స్థితిలో నేను ఉన్నాను. మీరే సరైనటువంటి స్థితుల్లో సరైనటువంటి మార్గంలో ఉన్నారు. ఈ 40 రోజులకి ముందు ఉన్నటువంటి పైథాగరస్ వేరే, ఈ 40 రోజులు సాధనానంతరం ఉన్నటువంటి పైథాగరస్ వేరే. ఇప్పుడు నేను అనుభవ జ్ఞానంతో కూడిన ప్రజ్ఞతో ఉన్నాను. అప్పుడు నేను మేధోపరంగా ఉండేదాన్ని, వేదాంతాన్ని నమ్మేవాణ్ణి. కానీ ఇప్పుడు నాకు ఆ మేధోపరమైనటువంటి ప్రశ్నలతో సమాధానాలతో నాకు సంబంధం లేదు. వేదాంతం కూడా నాకు అవసరం లేదు. అప్పుడు నేను శిరస్సుతో మాత్రమే ఆలోచిస్తూ ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు నేను హృదయంతో తెలుసుకోగలుగుతున్నాను అన్ని విషయాలను. ఇది నాలో ఒక మౌలికమైనటువంటి మార్పు. పూర్తిగా గతంలో ఉన్నటువంటి పైథాగరస్, 40 రోజుల క్రితం ఉన్నటువంటి పైథాగరస్, ఇప్పుడు ఉన్నటువంటి పైథాగరస్ పూర్తి భిన్నం. కాబట్టి ఇప్పుడు నేను ఈ పాఠశాలలో చదవటానికి నేను అర్హతను పొందాను అని నేను అనుకుంటున్నాను అని చెప్తాట. అప్పుడు వాళ్ళు ఆ పైథాగరస్కి ఆ పాఠశాలలో శిక్షణని, విద్యాభ్యాసాన్ని కొనసాగించటానికి ప్రవేశాన్ని కల్పిస్తారట. అది ఈ 5వ తంత్రమే. అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటూ ఉన్నటువంటి సూత్రం ఏదైతే ఉందో ఆ సూత్రాన్నే అతడు నిత్య జీవితంలోకి, అనుభవంలోకి తెచ్చుకుని ఆ అనుభవంతో కూడినటువంటి ఆ ప్రజ్ఞను పొంది ఉన్నాడు. ఇప్పుడు ఆ ప్రక్రియలో ఉన్నటువంటి విశేషాంశాలను మనం చక్కగా తెలుసుకుంటూ వద్దాం. ప్రకటనలు మీవి, ప్రచారాలు మావి, జీవితంలోని వెలుగులందరివి. PMC తెలుగు ఛానల్లో మీ యాడ్స్ కోసం సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్. భ్రూమధ్యం అంటే 2 కనుబొమ్మల మధ్యలో ఉండేటువంటి ప్రదేశం, అదే ఆజ్ఞాచక్రం అనుకోవచ్చు. అదే పీనియల్ గ్రంథి అని కూడా మనం చెప్పుకుంటాం. అదే శివుడి నేత్రం అని చెప్పుకుంటాం. అదే శివుడికి ఉన్నటువంటి 3వ కన్ను అని కూడా మనం చెప్పుకుంటూ వస్తాం. దానికే ఇన్ని పేర్లు ఉన్నాయి. అది దాన్ని మనం ఎలా సాధనలోకి తెచ్చుకోవాలి అంటే ఈ 2 కళ్ళ యొక్క అవధానము ఈ 3వ కంటి మీదకే మనం తెచ్చుకోవాలి. అంటే భ్రూమధ్యం మీదకి మన అవధానాన్ని మనం పెట్టాలి. అవధానము అంటే ఒక్క విషయం మీద ఏకాగ్రతతో ఉంటాం. నిన్న కూడా ఈ విషయాన్ని మనం తెలుసుకుని ఉన్నాం. కాబట్టి ఎప్పుడైతే మనం ఈ 3వ కంటి మీదే మనం మన దృష్టిని నిలిపి ఉంచామో, అది ఆ అవధానం ఎప్పుడైతే పెట్టి ఉంటామో ఆ 3వ కన్ను ఎంతో ఆకర్షణీయంగా ఉంటుందట. జన్మాంతరాల నుండి ఎదురు చూస్తూ ఉంటుందట. మనం ఆ జన్మాంతరాల్లో దాని గురించి మనం తెలుసుకోకుండానే మిగిలిపోయి ఉన్నాము అని అంటాడు శివుడు. ఎప్పుడైతే ఆ 3వ కంటి మీద దృష్టిని పెట్టామో, మన అవధానాన్ని తీసుకుని అక్కడ పెట్టామో, అక్కడ ఆకర్షణ శక్తి ఉంటుందట. ఆ ఆకర్షణ శక్తి మిమ్మల్ని లాగేస్తూ ఉంటుంది. అప్పుడు మీరు ఆకర్షణ శక్తితో, ఆ అవధానంతో మీరు ఉన్నప్పుడు మీరు పరివర్తితమైపోతారు అని చెప్తాడు. ఆ గ్రంథికి ఆహారం ఏంటి అంటే
అవధానమే ఆహారం. అంటే ఏకాగ్రత, మీ చూపు అక్కడే ఉండాలి. పసిపిల్లల్ని ఒక్కసారి గమనించండి. వాళ్ళు నిద్రిస్తూ ఉన్నప్పుడు గనక ఒక్కసారి వాళ్ళ కనురెప్పని మీరు కొద్దిగా పైకెత్తి చూస్తే గనక వాళ్ళ యొక్క కనుగుడ్డు ఎక్కడుంటుంది అంటే భ్రూమధ్యం దగ్గర ఉంటుందట. అంటే ఈ కంటి కొసల భాగం దగ్గరకి వచ్చేసి ఉంటుంది. అంటే ఆ రెండు కనుగుడ్లు కూడా ఆ భ్రూమధ్యం మీద స్థిరమైపోయి ఉంటాయట. ఎవరికి? పసిపిల్లలకి. అంటే వాళ్ళు ఎప్పుడూ కూడా వాళ్ళ అవధానాన్ని ఆ పీనియల్ గ్రంథి మీద ఉంచడం అనేది సహజంగా జరుగుతూ ఉన్నటువంటి విషయం. అది ఆ పసిబాలుడికి అక్కడ తన దృష్టిని పెట్టాలి అనేటువంటి ఏమాత్రము పరిజ్ఞానం ఉండదు. కానీ అతడు తన సహజ స్థితిలో ఉంటాడు కాబట్టి తన యొక్క చూపుని, తన యొక్క అవధానాన్ని ఆ మూడో గ్రంథిలో ఉంచటం అనేది, మూడో కంటి మీద ఉంచటం అనేది జరుగుతుందన్నమాట. ఆ ఆకర్షణతో ఆ మూడో కన్ను మీద మనం ఎప్పుడైతే పెడుతూ వస్తామో ఆ అయస్కాంత తత్వంతో ఎలాగైతే అది ఆకర్షిస్తూ వచ్చేస్తుందో అప్పుడు ఏం జరుగుతుంది అంటే మొట్టమొదటిగా మీ ఆలోచనలు ఇప్పటి వరకు మీరే మీ ఆలోచనలుగా మారిపోయి ఉంటారు. కానీ ఎప్పుడైతే మీరు ఆ గ్రంథి మీద ఆ దృష్టి పెట్టారో ఏమవుతుంది అంటే మీ ఆలోచనలు మీ ముందు పరుగులు తీస్తూ ఉన్నట్లుగా ఉంటాయట. అంటే ఆలోచన వేరు, మీరు వేరుగా మారిపోయేటువంటి శక్తి వస్తుంది. అంటే ఆలోచనలని మీరు సాక్షితత్వంతో చూడగలిగేటువంటి స్థితికి మీరు వస్తారు. అంటే ఆలోచనే మీరుగా అయిపోయి ఉన్నారు. ప్రతి మానవుడు కూడా తన ఆలోచనే తానుగా మారిపోయి ఆ ఆలోచన ఏ దిశకి తీసుకుని వెడితే ఆ దిశలో ఆ వ్యక్తి ఏం చేస్తూ ఉన్నాడు, మంచో చెడో, సరికాని ఆలోచనో సరి అయినటువంటి ఆలోచనో ఆ సమయంలో ఆ వ్యక్తి యొక్క స్థితి ఎలాగైతే ఉందో ఆ విధంగా వెళుతూ వస్తున్నాడు. కానీ ఇప్పుడు మీ యొక్క అవధానము ఈ భ్రూమధ్యం మీద పెట్టినప్పుడు ఆ ఆలోచన వేరే, మీరు వేరుగా మారుతారు. అంటే ఒక సాక్షితత్వం అనేది ఈ భ్రూమధ్యం మీద పెట్టినప్పుడు మీరు సాక్షిగా అయిపోతారు. అంటే అప్పుడు మనకు ఉదాహరణ కోపాన్నే తీసుకుని వచ్చి చూపిస్తారు. కోపంగా మీరు ఉంటే గనక ఆ కోపం మీరే అయిపోతారు. అట్లాగే ఒక కోరిక మీద మీరు దృష్టిని పెట్టారనుకోండి, ఆ కోరికే మీరు అయిపోతూ వస్తారు. అంటే వాటిని సాక్షిగా చూస్తూ ఉండగలుగుతారు. ఆ ఆలోచనకి మీకు ఇంకా అంటే దూరం ఉండదు. అంటే ఒకటి ఆలోచనే మీరు అయిపోయి ఉన్నటువంటి స్థితి నుంచి దూరం అవుతారు, సాక్షితత్వంతో చూడగలుగుతూ ఉంటారు. ఆ తరువాత పరిణామము మీరే అది అయిపోతారు. మీరే అది అయిపోయినప్పుడు ఎప్పుడైతే మీరే అది అవుతారో అప్పుడు పరివర్తితం అయిపోతుంది. ఇక్కడ రెండు విషయాల్ని మనకి తెలియచేస్తూ వస్తున్నారు. ఎట్లా అంటే మీరే ఆత్మే, నేను అనేది ఉంది కదా, అప్పుడు మీ ఆత్మే అప్పుడు అన్ని విషయాలను దర్శిస్తూ ఉన్నటువంటి సాక్షిగా మారుతుంది. అంటే అన్ని విషయాలని, విశ్వంలో ఉన్నటువంటి అన్ని విషయాలని దర్శించేటువంటి సాక్షితత్వానికి మీరు చేరుకోగలుగుతారు. అంటే మీ సామర్థ్యము మీ ఈ అవధానము ద్వారా, ఈ భ్రూమధ్యం మీద అవధానం ద్వారా మీ యొక్క ఎదుగుదల అనేది అక్కడ మీరు స్పష్టంగా మీకై మీరు అనుభవంతో తెలుసుకోగలుగుతూ ఉంటారన్నమాట. అందుకే భ్రూమధ్యం మీద అవధానం, మనస్సునే ఉంచుకో, ఆలోచన కన్నా ప్రముఖంగా నీ మనస్సునే ఉంచుకో అనేటువంటి ఈ స్థితికి మనం చేరతామన్నమాట. ఇంకా ఆ సూత్రంలో ఉన్నటువంటి ఇంకొక భాగం, నిండ నువ్వు స్వరూపాకృతిని శ్వాససారంతో శిరోపరితలం మీద అక్కడి నుంచి కాంతిగా వర్షించేలా. ఇది సూత్రంలో ఉన్నటువంటి ఇంకొక భాగం. మనం శ్వాసిస్తూ ఉన్నాం కదా, శ్వాస తీసుకుంటూ ఉన్నాం. మనం ఇప్పుడు ఈ శ్వాస తీసుకుంటూ ఉన్నాం అన్నప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం,
గాలిని శ్వాసిస్తున్నాము అని అనుకుంటున్నాం. అంటే ఉచ్ఛ్వాస ద్వారా, నిశ్వాస ద్వారా గాలిని తీసుకుంటూ గాలిని విడిచిపెడుతున్నాము అని మనం చెప్పుకుంటూ అనుకుంటూ ఉన్నాం. కానీ ఇక్కడ ఏం చెప్తున్నారంటే, నీవు కేవలము గాలిని తీసుకోవటం లేదు, నీవు ప్రాణవాయువునే తీసుకుంటున్నావు. ఇక్కడ గాలిలో ఆక్సిజన్ ఉందని, ఉదజని ఉందని, లేకపోతే హైడ్రోజన్ ఉందని, ఇట్లా అనేకమైనటువంటి ధాతువులు ఉన్నాయి. వాటితో కూడినటువంటి దాన్ని, గాలిని మాత్రమే నీవు తీసుకుంటున్నావు అని మనకి శాస్త్రవేత్తలు తెలియచేస్తూ వస్తూ ఉన్నారు. కానీ నీవు గాలిని తీసుకోవటం లేదు, ప్రాణాన్నే తీసుకుంటున్నావు. ఇది ఒక రహస్యము. ఇప్పటికీ కూడా ఏ శాస్త్రవేత్తకి కూడా అందనటువంటి రహస్యము. నువ్వు దేన్ని శ్వాసిస్తున్నావు అంటే ప్రాణాన్నే శ్వాసిస్తున్నావు. ఆ ప్రాణమే నీవు, ఆ ప్రాణాన్నే శ్వాసిస్తున్నావు తప్ప నీవు మరో దాన్ని కాదు. నీవు సజీవకత్వాన్నే నీవు శ్వాసిస్తున్నావు. గాలి ఎలా ఉంది అంటే ఒక మాధ్యమంగా మాత్రమే ఉంది, అంటే మోసుకొచ్చేది లాగా మాత్రమే ఉంది తప్ప నీవు గాలిని తీసుకోవటం లేదు, నీవు ప్రాణాన్నే తీసుకుంటూ ఉన్నావు. ప్రాణమే గాలిలో ఉన్నటువంటి జీవాధార సార పదార్థం. అందుకే మీరు ప్రాణాన్నే శ్వాసిస్తున్నారు తప్ప కేవలము గాలిని కాదు. ఈ నవీన వైజ్ఞానిక శాస్త్రవేత్తలు ఎన్నో ప్రయోగాల్ని చేస్తూ ఉన్నారంట. అసలు ప్రాణం అనేది ఉందా? అసలు ఈ గాలే గనక తీసుకుని ఉంటే, ఈ గాలి మాత్రమే అయితే ఆ మనిషిని మనమే ఒక బొమ్మని సృష్టించి ఆ గాలినే మనం లోపలికి ప్రవేశపెట్టేస్తే సరిపోతుంది కదా అని అనుకుంటారు. కానీ అక్కడ గాలి మాత్రము కాదు, ఇది ప్రాణము, ఇది విశ్వ రహస్యము. దీనికి పరిశోధకులు, ఎంతోమంది అన్వేషకులు ఎన్నో ప్రయోగాల్ని చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళు ఒక రహస్య సత్య విషయాన్ని గమనించగలిగారు అంట. ఏమిటి అంటే, ఒక శాస్త్రజ్ఞుడు విల్హెల్మ్ రీచ్, ఈయన జర్మన్ మానసిక శాస్త్రవేత్త. ఈయన దీన్ని ఆర్గాన్ శక్తి అంటట. మనం ప్రాణం అంటున్నాము, ఆయన ఆర్గాన్ శక్తి అంటున్నాడు. దీన్నే జీవశక్తి అని కూడా అంటూ వస్తున్నాం. కాబట్టి ఈ శ్వాసిస్తూ ఉన్నప్పుడు ఈ గాలి మాత్రమే కాకుండా మనం ఏదో రహస్యమైనటువంటి శక్తిని మనం తీసుకుంటున్నాం. అది మహా సూక్ష్మంగా ఉంటుంది. అట్లాగే అభౌతికమైనది ఏదో ఈ భౌతిక శరీరంలోకి వస్తూ ఉంది, ఈ భౌతిక శరీరంలోకి వస్తూ ఉంటుంది. అంతేగాని కేవలము గాలిని మాత్రమే మనం స్వీకరించట్లేదు. ఇక్కడ మనకి ఒక ఉదాహరణని ఇస్తున్నారు. ఏమిటి అంటే, ఒక హాస్పిటల్, అక్కడ ఎంతోమంది రోగులు ఉంటారు కదా. ఆ రోగులు ఉన్నప్పుడు మనం ఆ ఆసుపత్రిలోకి వెళ్ళినప్పుడు ఆ రోగుల మధ్యలో మనం నిలబడి ఉన్నప్పుడు మనకు తెలియకుండానే మనం శక్తి విహీనులం అవుతూ వస్తాము. ఇది మనం గమనించుకుంటే గనక ఇది ప్రతి ఒక్కళ్ళకి అనుభవంలోకి వస్తుంది. ఎందుకని అంటే, అక్కడ ప్రాణశక్తి మీ లోపల నుంచి బయటకు వెళ్ళిపోతూ వస్తుంది. ఎందుకనంటే అక్కడ అంతా రోగులు ఉంటారు, అనారోగ్యాలతో ఉంటారు, సరికాని ఆలోచనలతో వాళ్ళు ఉంటూ ఉంటారు. అందుచేత ఆ సమయంలో మీ ప్రాణశక్తి బయటకు వెళ్ళిపోతూ ఉండటం మూలంగా మీరు ఆ శక్తిని కోల్పోతూ ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు తెలుసుకోగలుగుతారు. కొద్దిగా దాని మీద ఏకాగ్రత గనక మీరు చూపిస్తే, ఒక ఆసుపత్రికి వెళ్ళినప్పుడు మీరు మీ శక్తిని మీరు కోల్పోతూ ఉంటారు. అట్లాగే మీరు ఒక చక్కటి వృక్షాలతో కూడి ఉన్నటువంటి ఒక ప్రదేశానికి మీరు వెళ్ళినప్పుడు మీరు శక్తితో నింపబడినట్లుగా మీకై మీరు గ్రహిస్తారు. మీరు గనక గ్రహిస్తే మీకు అర్థమైతే అక్కడ ఏం జరుగుతోంది అంటే, ప్రాణశక్తి మీ లోపలికి అధికంగా వస్తుంది. ఇక్కడ ఈ ఆసుపత్రిలోనేమో మీరు మీ ప్రాణశక్తిని కోల్పోతున్నారు, అక్కడేమో
ఆ వృక్షాల మధ్యలోకి వెళ్ళినప్పుడు చక్కగా మీరు ప్రాణశక్తిని తీసుకోగలుగుతూ ఉన్నారు. అక్కడ కేవలము గాలి వాహకం మాత్రమే తప్ప మరొకటి కాదు. అంటే మనం ప్రాణాన్నే శ్వాసిస్తున్నాం. ప్రాణమే జీవశక్తి, ప్రాణమే అద్భుతమైనటువంటి శక్తి. ఇది ఒక రహస్య శక్తి. ఇది ఎవరికి కనిపెట్టకుండా ఉన్నటువంటి శక్తి. మరి ఇంత అద్భుతమైనటువంటి శక్తిని మనం తీసుకుంటూ వస్తున్నాం. కాబట్టి మన యొక్క ఈ అవధానాన్ని ఈ సూత్రం ద్వారా మనం భ్రూమధ్యం మీదకి చేర్చుకున్నప్పుడు, అక్కడ ఆ భ్రూమధ్యం మీద అవధానంతో ఉన్నప్పుడు మనం ఆలోచనల కంటే విడిగా ఉంటాము. అంటే సాక్షితత్వంతో ఉంటాము. ఆ తర్వాత విశ్వంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కదాన్ని మనం గ్రహించగలిగేటువంటి అద్భుతమైనటువంటి స్థితికి మనం చేరుకుంటూ వస్తాము. ఈ సూత్రము ఇంకా పూర్తి కాలేదు. మనం తర్వాతి ఎపిసోడ్లో ఈ సూత్రం యొక్క అర్థాన్ని చక్కగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగించుకుందాం. ధన్యవాదాలు.